ఏపీలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఏపీలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక, రాష్ట్రంలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభంగానున్నాయి. తొలుత సెప్టెంబర్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు అవి పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రాథమికంగా ప్రభుత్వం ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లాలి అని కూడా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు జరిగిన జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ ఈ మేరకు జోనల్ కోఆర్డినేటర్లకు తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ప్రజలకు వివరించాలి అని కూడా నిర్ణయించారు. ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని కూడా ఆయన సూచించారు. జోనల్ కోఆర్డినేటర్లు పార్టీ అగ్రనేతల సమావేశంలో ఈ విషయాలన్నింటినీ వెల్లడించడంతో పాటు ఖాళీగా ఉన్న నియామక పదవులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, కొన్ని నియామక పదవులకు 2 సంవత్సరాలు పూర్తవడంతో వాటిని వెంటనే భర్తీ చేస్తాము అని కూడా చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ఉండే సమస్యలను కూటమి పక్షాల మధ్య సమన్వయాన్ని కూడా జోనల్ కోఆర్డినేటర్ల బాధ్యత తీసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతుండటంతో ఇక జోనల్ కోఆర్డినేటర్లు పార్టీ, జిల్లా అదేవిధంగా నియోజకవర్గాలు, మండల స్థాయి పార్టీ నేతలందరితో కూడా టచ్ లో ఉండాలి అని కూడా ఆయన సూచించారు. విజయచంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ. ఏపీలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటి తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది.